కరోనా సెకండ్ వేవ్ పోతుందన్న సంతోషం ఏమాత్రం కనిపించడం లేదు. థర్డ్ వేవ్ వెంటబడి రాబోతోందన్న హెచ్చరికలు జనాల్ని వణికిస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ చిన్నారుల పాలిట శాపమంటూ వస్తున్న విశ్లేషణలు పేరెంట్స్ను భయకంపితులను చేస్తున్నాయి. థర్డ్ వేవ్లో చిన్నారులను కాపాడుకోవడం చాలా కష్టమవుతోందంటూ అంచనాలు ఎక్కువవుతున్నాయి. అంచనా లేదు, క్లారిటీ అంతకన్నా లేదు, ఏం జరుగుతుందో అసలే తెలీదు. అంచనాలు కాదు, అన్నీ సంచలనాలే. కరోనా మహమ్మారి దేశంలో సెకండ్ వేవ్ రూపంలో వణికించి కలవరానికి గురిచేస్తే మరో ముప్పు పొంచి ఉందంటూ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ పెద్దలు హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్ ముప్పు ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ డేంజర్ మాత్రం ఖాయమంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు. దీంతో ఇప్పటికే సెకండ్ వేవ్ దెబ్బకు కలవరం చెందుతున్న జనం ఏం జరగబోతుందోనన్న వర్రీలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రోజురోజుకు రూపాంతరం చెందుతున్న వైరస్ మ్యుటేషన్ నెక్స్ట్ విడతలో చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి ఈ తరుణంలో చిన్నారులకు కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెద్దలకు వినియోగిస్తున్న మెడిసిన్స్ అన్నీ చిన్నారులకు ఇవ్వచ్చా? ముఖ్యంగా అమెరికాలో ప్రముఖంగా వినియోగిస్తున్న కాక్టైల్ మెడిసిన్ చిన్నారులపై ఏ మేరకు పనిచేస్తుంది? చిన్నారులకు కరోనా వచ్చిపోయాక ఎన్ని రోజులు యాంటీబాడీస్ ఉంటాయన్న దానిపైన ఎంతో చర్చ సాగుతోంది. అయితే ఇప్పటికే చిన్నారులకు వ్యాక్సినేషన్ రూపొందించేందుకు కంపెనీలు ట్రయల్స్ వేస్తున్న తరుణంలో చిన్నారులకు కరోనా ముప్పుపై డాక్టర్ ప్రీతం కుమార్ రెడ్డి, రెయిన్బో హాస్పిటల్ వైద్యులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే ప్రీతం గారు. నమస్తే అండి. ఎస్, సెకండ్ వేవ్ పోతోంది అని ఊపిరి పీల్చుకునేలోగా థర్డ్ వేవ్ గురించి చేస్తున్నటువంటి హెచ్చరికలు నిజంగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్లస్ అది కూడా చిన్నారులపైనే ఈసారి ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. థర్డ్ వేవ్ అనేది ఇంకా ఆ భయం కల్పిస్తున్నటువంటి అంశం. సో మరి పేరెంట్స్ ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటండి థర్డ్ వేవ్ గురించి? అంటే థర్డ్ వేవ్ స్పెసిఫిక్ గా చిల్డ్రన్ ని ఎఫెక్ట్ చేస్తుందని ఎక్కడ మనకి ఖచ్చితమైన ఆధారాలు ఏవి లేవండి. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ వేవ్ లో మేజర్ గా అబౌవ్ 60 ఎఫెక్ట్ అయి ఉన్నారు. సెకండ్ వేవ్ కి వచ్చేటప్పటికి డెఫినెట్లీ ఇట్ వాజ్ మోర్ యంగర్ పీపుల్, అంటే 25, 30, 40, ఎవ్రీ ఏజ్ గ్రూప్ అప్ టిల్ దాట్ గాట్ ఎఫెక్టెడ్. ద రీజన్ ఇస్ అట్లీస్ట్ ఆ 60 అండ్ అబౌవ్ వ్యాక్సినేట్ అయిపోయేటప్పటికి చాలా మంది వల్నరబుల్ పాపులేషన్ ని మనం వ్యాక్సిన్ వల్ల కవర్ చేయగలిగాం. దాంతో లాట్ ఆఫ్ పీపుల్ గాట్ సేవ్డ్. అదే ఇప్పుడు నెక్స్ట్ 18 to 44 స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దాంతో ఏమవుతుందంటే అట్లీస్ట్ దట్ పాపులేషన్ మైట్ ఆల్సో గెట్ సేవ్డ్ ఫ్రమ్ దిస్ కరోనా వైరస్. సో అది అయ్యేటప్పటికీ ఇంకా నెక్స్ట్ మిగిలిన వల్నరబుల్ పాపులేషన్ ఎవరు ఉంటారు? పిల్లలు. సో ఈ పిల్లలకే ప్రపోర్షనేట్ గా ఎక్కువ మంది ఎఫెక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ వేవ్ తో అనే దానికి ఈ థర్డ్ వేవ్ లో పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అనేది చెప్పడం జరిగింది. అంతేగాని వీఆర్ నాట్ థింకింగ్, మెడికల్ ప్రొఫెషనల్స్ ఆర్ నాట్ థింకింగ్ దట్ పిల్లలు ఎక్కువ శాతం, అంటే ఇప్పుడైతే అట్లీస్ట్ పిల్లలు ఎఫెక్ట్ అయ్యే శాతం ఓన్లీ 1% ఆర్ ఈవెన్ లెస్ దెన్ దట్. అడ్మిషన్లు అయితే చాలా చాలా తక్కువ అండి. సో అదే పర్సంటేజ్ కంటిన్యూ అవ్వచ్చు నెక్స్ట్ టైం కూడా. బట్ బికాస్ చాలా అందరు అడల్ట్స్ అందరూ ఇమ్యునైజ్ అయిపోతారు కాబట్టి మేజర్ గా మనకు పిల్లలే ఎఫెక్ట్ అయినట్టు కనిపించవచ్చు. ఈ సెకండ్ వేవ్ లో ఎఫెక్ట్ అయిన పిల్లలకు ఏ మేరకు సివియారిటీ ఉందండి? సెకండ్ వేవ్ లో ఎఫెక్ట్ అయిన పిల్లలు ఐ వుడ్ సే మెజారిటీ అసిమ్టమాటిక్ గా ఉన్నారండి. అడ్మిట్ అయిన పిల్లల్లో చాలా మంది నిమోనియాతో అడ్మిట్ అయి ఉన్నారు. అండ్ ఇది కాక ఇప్పుడు లేటెస్ట్ గా మనకి అడ్మిషన్లు ఎప్పుడైనా కానీ ఈవెన్ ఫస్ట్ వేవ్ లో తీసుకున్నప్పుడు కూడా పీక్ అయిపోయిన తర్వాత 1 month కి మన దగ్గర MISC అనే ఒక కండిషన్ ఉందండి. అది పిల్లల్లోనే చూస్తాం. 21 years వరకు ఉన్న వయసున్న వాళ్ళలోనే చూస్తాము. MISC అంటే మల్టిపుల్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అన్నమాట. సో అన్ని వేరే అన్ని ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతాయి దాంట్లో. అండ్ ఇట్ కాజెస్ మల్టీ ఆర్గన్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్, వేర్ అన్ని అవయవాల్లో ఏదో ఒక ప్రాబ్లం చూస్తూ ఉంటాము. అండ్ సి అంటే చిల్డ్రన్. సో ఈ చిల్డ్రన్ లోనే MISC రావడం జరుగుతోంది. ఇది ఈ మధ్య కాలంలో కొంచెంగా చూస్తూ ఉన్నాం. అది ఇప్పుడు లాస్ట్ టైం కూడా పీక్ వచ్చినాక 1 month కి చూడడం జరిగింది. ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట ఇలాంటి పిల్లలు రావడం. ఇది కొంచెం పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే సిక్ చేయడం కానీ జరుగుతుంది. అంటే ఎక్కువ హెల్త్ డిజార్డర్స్ ఉన్నటువంటి పిల్లలకి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందా, లేదంటే నార్మల్గా ఎలా చూడాలి దీన్ని? ఈ నిమోనియాస్ అన్ని ఏవైతే మేము చూసామో చాలా మటుకు ఇట్లా ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఇల్నెస్ ఉన్న వాళ్ళలో, లేకపోతే క్యాన్సర్ సర్వైవర్స్, లేకపోతే ఇంకేదైనా నెఫ్రాటిక్ సిండ్రోమ్ స్టీరాయిడ్ వాడటము, ఇలాంటి వాటిలోనే చూస్తున్నాము.
బట్ ఈ ఎంఐఎస్సి అనే కండిషన్ మాత్రం దానికి ఏమీ ఉండదండి. ఇది ఎవరిలో అన్నా కనిపిస్తుంది. కానీ చాలా మటుకు ఇట్ ఈస్ సీన్ ఇన్ ఒబీస్ చిల్డ్రన్ అండి. ఈవెన్ ఈ కరోనానే కానివ్వండి, ఎంఐఎస్సి కూడా చాలా మంది ఒబీస్ చిల్డ్రన్ లోనే మేము చూడడం జరిగింది. అలా అని అందరు ఒబీస్ చిల్డ్రన్ లో చూస్తున్నామా? చూడట్లేదు. కొందరు నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నాము. కానీ మేజర్ గా ఒబీస్ చిల్డ్రన్ లో ఈ మార్బిడిటీ అనేది ఎక్కువ ఉందండి. ఓకే. అండ్ ఫస్ట్ వేవ్లో పిల్లలకి అండ్ సెకండ్ వేవ్లో పిల్లలు ఎఫెక్ట్ అయిన ఈ పర్సంటేజ్ చూస్తే చాలా వరకు పెరిగిందా? అదేమన్నా మనం ప్రమాదంగా పరిగణించాలా? లేదండి, మాకు పర్సంటేజ్ ఏమి ఎక్కువ అయినట్టు కనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వేవ్ లో ద అమౌంట్ ఆఫ్ కేసెస్ ఇప్పుడు మనం కంట్రీ వైడ్ చూసినా కానీ అప్పుడు పీక్ వచ్చింది, మహా అయితే 1,00,000 వచ్చింది, 1,00,000 కేసులు నమోదైనాయి. కానీ ఈసారి మనం 4,00,000 వరకు నమోదవడం జరిగింది. సో న్యాచురల్లీ 4 times ఎక్కువ ఉంది కాబట్టి వీ మైట్ సీ 4 times మోర్ అడ్మిషన్స్ ఇన్ చిల్డ్రన్, బట్ దట్స్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీస్ ప్రపోర్షన్. అంతేగాని ఎక్కువ ఉన్నట్టు అట్లా కనిపించట్లేదు. అండ్ ప్రీతం గారు, పెద్దవాళ్లలోనే కరోనా అనేటువంటి ఒక పేరు వినగానే ఒక రకమైనటువంటి భయం కలుగుతుంది. పాజిటివ్ అనేటువంటిది ఆ రిపోర్ట్ చూడగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అయితే పిల్లల్లో మీరు చాలా కేసెస్ డీల్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు కరోనాను? మైండ్ సెట్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఎస్, దేర్ ఆర్ 2 different types అండి. ఒక్కళ్ళేమో ఆ పేరు చూడంగానే ఆ వినంగానే చాలా మంది పిల్లలు బెంబేలెత్తిపోయి బాగా ఒక టైప్ ఆఫ్ సైకోసిస్ కి గురవుతున్నారు. అండ్ కొందరు పిల్లలేమో దాన్ని పాజిటివ్ గానే తీసుకున్నారు. అంటే ఓకే, సో వాట్ ఇంకేదో కోల్డ్ కాఫ్ లాగానే అని అన్నట్టు వాళ్ళు అట్లా తీసుకోవడం జరుగుతుంది. కానీ చాలా మంది ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ ఈ లాస్ట్ ఇయర్ అక్టోబర్, నవంబర్ ఆ టైంలో ఈ కరోనాతో చాలా మంది పిల్లలు బికాస్ దే డిడ్ంట్ గో అవుట్, ఇంట్లోనే ఉండి స్కూల్కి వెళ్లకుండా ఓన్లీ ఆన్లైన్ ఎడ్యుకేషన్, వీటన్నిటితో ఏంటంటే ఒక రకమైన వాళ్ళలో సైకలాజికల్ గా ఇంపాక్ట్ అవ్వడం జరిగిందండి. అంటే డిప్రెషన్ అవ్వడం కానీ, లేకపోతే యాంగ్జైటీ, నేను ఏమైపోతుందో టుమారో, మా పేరెంట్స్ కి ఏమైపోతుందో, అలాంటి యాంగ్జైటీ అనేది లాస్ట్ టైం చూసామండి. న్యాచురల్లీ ఈసారి కూడా బికాస్ ద నంబర్ ఆఫ్ కేసెస్ వేర్ హై అండ్ ఆల్ దోస్ థింగ్స్, ఇవన్నీ ఇంకా నెక్స్ట్ 2-3 months అవి కూడా చూడడం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. వెన్ వి కంపేర్ టు అడల్ట్స్ టు చిల్డ్రన్, అంటే వీళ్ళలో అసిమ్టమాటిక్ ఎవరు ఎక్కువ ఉన్నారండి ఈ సెకండ్ వేవ్ లో? నో, పిల్లలే అండి, పిల్లలే అసిమ్టమాటిక్. చాలా మంది పిల్లలు, ఐ మీన్ ఈవెన్ మాకు వచ్చే వీడియో కన్సల్ట్స్ కూడా వస్తాయి. మేమందరం నలుగురం చెక్ చేయించుకున్నాము, మా పిల్లలకి వచ్చింది, బట్ పిల్లలకి ఏం సిమ్టమ్స్ లేవు, మా ఇద్దరికి మాత్రం ఇవి ఉన్నాయని. సో మెజారిటీ, ఐ వుడ్ సే 85% ఆఫ్ ద కన్సల్ట్స్ మాకు వచ్చేవన్నీ కూడా మేము ఇలా చేయించుకున్నాం, అందరం చేయించుకున్నాం, పిల్లలు పాజిటివ్ వచ్చారని చెప్పడమే తప్పితే పిల్లలకి ఇబ్బంది ఉంది వాళ్ళకి ఏం చేయాలని అడిగినవి చాలా తక్కువ అండి. ఆ మిగతా 10-15% ఫీవర్ ఉంది 2-3 days, ఏం చేయమంటారు? సో మేము చెప్పేదల్లా కూడా 3-4 days కంటే ఫీవర్ ఎక్కువ ఉంటే రండి, ఆర్ కన్సల్ట్ వన్ ఆఫ్ అస్ అంటే అట్లా ఎక్కువ ఉండి కన్సల్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా చాలా తక్కువ మంది. ఇలా అసిమ్టమాటిక్ ఉండి సూపర్ స్ప్రెడర్స్ గా మారుతున్నారు చిల్డ్రన్ ఎక్కువ. సో మరి వాళ్ళని ఎలా అండి? చాలా ప్రమాదం కదా గుర్తించడం, కానీ దీనికి వేరే ఇంకా దారి లేదంటారా? డెఫినెట్లీ అంటే ఈ సూపర్ స్ప్రెడర్ కానివ్వండి, లేకపోతే అసిమ్టమాటిక్ ఉండి స్ప్రెడ్ చేసే పిల్లల్ని గుర్తించడం చాలా కష్టం అండి. ప్రాబబ్లీ మన ఐసీఎంఆర్ ఇప్పుడు మొన్న ఇట్ హెస్ లైసెన్స్డ్ ఫర్ యూసేజ్ ఎట్ హోమ్ ఇలాంటి కిట్స్. సో అలాంటి మనం ఇప్పుడు ఆ యూసేజ్ కొంచెం పెరిగి డౌట్ ఉన్నప్పుడు అలా చెక్ చేసుకోవడం ఇలాంటివి చేస్తే న్యాచురల్లీ ఇట్ మైట్ బి లిటిల్ బెటర్ ఆఫ్. కానీ ఇంకా అది గ్రౌండ్ రూట్ లెవెల్కి ఇంకా వెళ్ళడం జరగలేదు. అది కొంచెం పాపులర్ అయినప్పుడు న్యాచురల్లీ ఈ స్ప్రెడింగ్ కూడా తగ్గించుకోవడానికి వీ మైట్ హ్యావ్ టు డివైజ్ న్యూ టెక్నిక్స్. కరోనా నుంచి ప్రివెంట్ చేయడానికి పిల్లలకు అంటే ఎక్కువగా ఎలాంటి ఫుడ్ ఇస్తే బాగుంటుంది అంటారు వాళ్ళలో ఇమ్యూనిటీ పెంచడానికి? సో జనాలు అనుకున్నట్టు ఇమ్యూనిటీకి దీనికి అంత పెద్దగా ఏమి డైరెక్ట్ కనెక్షన్ అయితే లేదండి. ఓకే, సో ఇప్పుడు పిల్లల్లో చూడండి, యాక్చువల్లీ దే ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ పాపులేషన్, బట్ వాళ్ళలోనే అసలు ఏమీ జరగటం లేదు, వాళ్ళు సిక్ అవ్వటం లేదు. న్యాచురల్లీ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ ప్లేయింగ్ ఎ పార్ట్ ఇన్ ద కరోనా పాథోజెనిసిస్. సో ఓన్లీ ఇమ్యూనిటీనే అక్కడ ఇష్యూ కాదు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు జెనెటిక్స్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ద సైన్స్ డజంట్ నో. ఎందుకు కొందరు సిక్ అవుతున్నారు, ఎందుకు కొందరు వెంటిలేటర్ వరకు పోతున్నారు, కొందరు మాత్రం అసలు దగ్గు జలుబు కూడా రావట్లేదు వాళ్ళకి. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంత డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తుంది మనకి సిమ్టమ్స్ లో అనే దానికి ఇంకా సైన్స్ డజంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ టుడే. ప్రాబ్లీ నెక్స్ట్
ఏంటి రీజన్స్ అని కనుక్కోగలిగితే దెన్ వీ మైట్ బి ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు ఆన్సర్. అండ్ ఎనీ పర్టికులర్ డైట్ దీని ఏమైనా చేంజ్ చేస్తుందా అంటే దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అండి. కాకపోతే విటమిన్ డి, విటమిన్ సి ఇవన్నీ తక్కువ ఉంటే ఇబ్బందులు రావచ్చు, కానీ అంతేగాని మనం మెగా డోస్ వేసుకున్నంత మాత్రాన ఈ కరోనా రాకుండా కానీ లేకపోతే సిమ్టమ్ తగ్గించుకోవడం ఇలాంటి ఏమీ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ అండి. ఇప్పుడు అలా వైటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు ఇమ్మీడియట్ గా మనం దాన్ని పెంచడానికి ఛాన్స్ ఉంటుందంటారా? యా, వైటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు దే కెన్ గెట్ ట్రీటెడ్. ఐ మీన్ అది పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏం కాదు. విటమిన్ డి ఉందనుకోండి, దానికి సాషెట్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఓవర్ జస్ట్ ఫ్యూ డేస్ లో యూ కెన్ గెట్ బ్యాక్ యువర్ నార్మల్ లెవెల్స్. Oh. సో దానికేం పెద్ద ఎంత ఇబ్బంది పడాల్సిన విషయము కాదు, అదేం పెద్ద జబ్బు కాదు. రైట్. అండ్ పిల్లల్లో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా చాలా మంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. అంటే కొన్ని కంట్రీస్లో స్టార్ట్ అయిపోయింది వ్యాక్సినేషన్ పిల్లలకు అని. మరి మన Yes. దగ్గర ఎప్పుడు ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి, దీనికి స్టడీస్ ఏం చెప్తున్నాయి? యా, సో ఇప్పుడు యుఎస్ లో ఇట్ ఈస్ 12 అండ్ అబౌవ్, ఫైజర్ అండ్ మోడర్నా ఇవన్నీ వ్యాక్సిన్స్ ట్రై చేయడం జరుగుతుందండి. ఒకటి మోడర్నా ఐ థింక్ 15 years అండ్ ఫైజర్ 12. సో ఇవన్నీ ట్రై చేయడం జరుగుతుంది. ఈవెన్ ఆస్ట్రాజెనికా కూడా దే బీన్ ట్రైయింగ్ టు డూ దట్ ఫ్రమ్ 12 ఆన్వర్డ్స్. అండ్ మన దగ్గర కూడా కోవాక్సిన్ has again applied for trials, and probably next week they might start doing trials in children. So 2 to 18 years they are trying to do the trials. సో ఈ ట్రయల్స్ వచ్చి వాటిలో phase 1, phase 2, phase 3 వచ్చేసి అండ్ దానికి తగ్గట్టు అంటే phase 1, phase 2 ఉండవు అనుకోండి, బట్ phase 3 ట్రయల్స్ వచ్చి వాటి సేఫ్టీ, ఎఫికసీ, ఇమ్యూనోజెనిసిటీ ఇవన్నీ వచ్చి పియర్ రివ్యూ అయ్యి అండ్ బై ద టైమ్ దే అప్లై ఫర్ లైసెన్స్ అండ్ ఇట్ ఇస్ లైసెన్స్ టు బి యూజ్డ్ ఇన్ చిల్డ్రన్. ఒక 6-8 months టైం అయితే ఉందండి. ఇట్స్ నాట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో, బట్ అంతవరకు వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ టు ఇమ్యునైజ్ ఆల్ దీస్ 18 to 44 years కదా. ఇవన్నీ కూడా మన వ్యాక్సిన్స్ అనుకోగానే మన భారతదేశం జనాభాకి సరిపోయేంత వ్యాక్సిన్స్ ప్రొడక్షన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ డెఫినెట్లీ 6 to 8 months. సో అది అయ్యేంత వరకు ఎస్ ఈ ట్రయల్స్ కూడా రెడీగా ఉంటాయి. అండ్ దెన్ వీ కెన్ ఆల్వేస్ లుక్ ఎట్ ఇఫ్ దే ఆర్ సేఫ్, ఎస్ దీస్ కిడ్స్ ఆల్సో విల్ గెట్ దేర్ ఇమ్యునైజేషన్, బట్ ప్రాబబ్లీ 6-8 months డౌన్ ద లైన్ టైం పడుతుంది. ఎస్. సో ప్రీతం గారు, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. నిర్మలా గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. హలో 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 యా, చెప్పండి మీ డౌట్ ఏంటండి? ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఉంది కదా, 4 years బేబీ ఉంది. హలో యా యా చెప్పండి చెప్పండి వినిపిస్తుంది. యా, నాకు డాక్టర్ 4 years ఉందండి. వీళ్ళకి ఎలాంటి ప్రికాషనరీ స్టెప్స్ తీసుకుంటే ఫ్యూచర్ లో వీళ్ళకి బాగుంటుంది? స్కూల్స్ అయితే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఎస్, స్కూల్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ లేవు కదా అండి? అవునండి. సో ఎవరైనా కానివ్వండి, 4 year బేబీ అయినా 40 year old అయినా కానీ చేయాల్సింది ప్రివెన్షన్ కి 2-3 అండి. ఒకటి సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మాస్క్, అండ్ చేతులని వాటిని క్లీన్ గా ఉంచుకోవడం. ఈ 3 అండి మనం చేయాల్సింది. సో ప్రివెన్షన్ కి మాత్రం ఈ 3. మన పిల్లలకు కూడా మాస్క్ హైజీన్ నేర్పించడం, ఎలాగ వేసుకోవాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అవి నేర్పించడం. అండ్ మనం అనుకోవచ్చు ఈ పిల్లలు కదా వీళ్ళకేం తెలుస్తుందని, కానీ ఒక్కసారి చెప్తే తూచా తప్పకుండా పాటించే వాళ్ళు పిల్లలే. మిగతా అడల్ట్స్ అన్నా కానీ కొంచెం అటు ఇటుగా వేవర్ అవ్వచ్చు, కానీ చాలా మంది పిల్లలు మనం చెప్పినట్టుగా ఫాలో అవుతారు. సో అది మనం నేర్పించగలిగితే ఐ థింక్ యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ ప్రివెంటింగ్ ఇట్. ఎస్. అండ్ ప్రీతం గారు, మనం ఫస్ట్ వేవ్లో చూస్తే అసలు పిల్లలకి కరోనా రాదు, ఒకవేళ వచ్చినా కూడా జస్ట్ అలా ఏదో మైల్డ్ సిమ్టమ్స్తోనే ఉంటుంది, వెళ్ళిపోతుంది అని అనుకున్నాం. కానీ సెకండ్ వేవ్లో చూస్తే కొంచెం పిక్చర్ వేరేలా కనబడుతుంది. అంటే మధ్యలో స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ చేయడము, వెళ్ళడము, వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడము, అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అయితే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి పిల్లల్లో? సేమ్ పెద్దవాళ్ళకి ఇచ్చినట్టుగానే స్టెరాయిడ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందా పిల్లల్లో? ఎస్ అండి, అంటే పిల్లల్లో కూడా అదే ట్రీట్మెంట్. రెమ్డెసివిర్ అనేది మెడిసిన్ ఏదైతే ఉందో అది 3.5 kilos అండ్ అబవ్ ఉన్న ఏ పిల్లలకైనా తీసుకోవచ్చు. సో అది ప్రాబ్లం లేదు. రెండోది స్టీరాయిడ్స్. ఈ పిల్లల్లో కూడా మేము డిఫరెంట్ రీజన్స్ కి ముందు నుండి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ యూజింగ్ స్టీరాయిడ్స్ ఇన్ చిల్డ్రన్. సో నెఫ్రాటిక్ సిండ్రోమ్ అని కొన్ని కండిషన్స్ ఉంటాయి, వేర్ ఆల్మోస్ట్ 2 నెలల వరకు కోర్స్ నడుస్తూ ఉంటుంది స్టీరాయిడ్స్ ది. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నాయండి చాలా, వేర్ చిల్డ్రన్ హావ్ బీన్ ఆన్ స్టీరాయిడ్స్.
కాకపోతే ఒకటి చెప్పుకోదగ్గది ఏంటంటే పిల్లల్లో స్టీరాయిడ్స్ వాడాల్సిన పిల్లలు చాలా చాలా తక్కువ మంది అండి. ఇప్పుడు ఈవెన్ ఎనీ హాస్పిటల్, ఎనీ పీడియాట్రిక్ హాస్పిటల్ తీసుకోండి, స్టీరాయిడ్స్ వరకు వెళ్ళి ట్రీట్ చేసిన వాళ్ళు మహా అయితే నెలకి ఒక 5-10 కంటే ఎక్కువ ఉండరండి. సో అదే అడల్ట్స్ తీసుకోవాలండి వేలల్లో ఉన్నారు వాళ్ళు. సో అందుకే దాట్ వేస్ ఇఫ్ యూ కంపేర్ కిడ్స్ లో నిజంగా తక్కువనే చెప్పాలి. ఓకే. అండ్ పిల్లల్లో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎంతవరకు ఉంది? అంటే వాళ్ళ సాచురేషన్ లెవెల్స్ పడిపోవడము, ఇలాంటి మోడరేట్ లెవెల్ ఇది కూడా చూస్తూ ఉన్నారా? యా, మోడరేట్ లెవెల్ అండ్ సివియర్ లెవెల్ కూడా చూసామండి పిల్లల్లో, వేర్ వీ హ్యాడ్ టు యూజ్ హెచ్ఎఫ్ఎన్సి, కొందరి వెంటిలేటర్ కూడా పెట్టాల్సి వచ్చింది. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రపోర్షన్స్ ఆర్ వెరీ వెరీ లెస్ యాజ్ కంపేర్ టు అడల్ట్స్. దే ఆర్ వెరీ వెరీ లెస్. అంటే నెలకు ఒకళ్ళు వెంటిలేటర్ అని చెప్పొచ్చు, కానీ అంతేగాని అంతకంటే ఫ్రీక్వెంట్ గా లేరండి. సో యా, వండర్ఫుల్. అండ్ కావ్య గారు కాల్ చేశారు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి. హలో నవ్య గారు. నమస్తే. నమస్తే అండి. యా నమస్తే నవ్య గారు, మీ డౌట్ ఏంటి అడగండి డాక్టర్ గారిని. అది చిన్న పిల్లలు అంటే 1 year లో పిల్లలకైతే మాస్క్ అలాంటివి పెట్టలేము కదా సార్, మరి వాళ్ళలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎస్, సో 2 months 2 years కంటే తక్కువ పిల్లల్లో మాస్క్ పెట్టలేము. సో వాళ్ళలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లా ఇంట్లో ఉంచడమే. దట్స్ ద ఓన్లీ వే హౌ యూ కెన్ ప్రివెంట్ దీస్, హౌ యూ కెన్ ప్రొటెక్ట్ దీస్ చిల్డ్రన్ అండి. సో అంతకంటే వేరే దారి లేదు. అండ్ డు నాట్ వీళ్ళందరినీ పెద్ద గ్యాదరింగ్స్ కానీ పార్టీలకి కానీ తీసుకెళ్ళకపోవడమే ఉత్తమమైన థింగ్, బికాస్ వీళ్ళకి మాస్క్ వేయలేం కాబట్టి. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ ఈ నియోనాటల్ బేబీస్ కనుక ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాళ్ళకి అంటే ఎంతవరకు ప్రమాదం అండి అది? నియోనేట్స్ లో కొందరికి సివియర్ గానే వస్తుందండి. కాకపోతే వాళ్ళు కూడా వెంటిలేటర్ పెట్టిన దాఖలాలు ఉన్నాయి, అండ్ రెమ్డెసివిర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఓవరాల్ ఈవెన్ ఇన్ నియోనేట్స్ ఆల్సో సర్వైవల్ రేట్స్ హ్యావ్ బీన్ వెరీ గుడ్ అండి. అన్లైక్ అడల్ట్స్, ఈవెన్ వెంటిలేటర్ పెట్టినా కూడా చాలా మంది పిల్లలు సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏదో అక్కడ ఇక్కడ డెత్స్ చూసాం కానీ, బట్ దే ఆర్ వెరీ వెరీ లెస్. అండ్ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత యాంటీబాడీస్ 3 months వరకు ఉంటాయి అని అంటున్నారు. మరి పిల్లల్లో ఆ టైం పీరియడ్ ఎంతవరకు ఉంది? సో కరోనా వచ్చినాక 3 months వరకే యాంటీబాడీస్ ఉంటాయి అనేది కూడా ఖచ్చితంగా ప్రూవ్ అవ్వలేదు. బికాజ్ యాంటీబాడీ లెవెల్స్ ఏవైతే మనం చేస్తా ఉన్నామో వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయండి. ఈ సెల్స్ ఉంటాయి, బి సెల్స్ ఉంటాయి, కొన్ని ఎన్కే సెల్స్ అని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. కొన్ని ఏమో మెమరీ సెల్స్ ఉంటాయి, వేర్ అవి ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చేస్తే అది మెమరీలో పెట్టుకుంటుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇన్ఫెక్షన్ తగలంగానే ఆ మెమరీ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి దే స్టార్ట్ గివింగ్ సిగ్నల్స్ ఫర్ ద బాడీ టు ఫైట్ ఎఫెక్టివ్లీ. సో ఇలాంటి సెల్స్ మన బాడీలో చాలా ఉంటాయి. 3 months అని చెప్పడానికి లేదు, ఎందుకంటే రీసెంట్ ఎవిడెన్స్ ఐ థింక్ అంటే కరోనా ఎఫెక్టెడ్ వాళ్ళలో వ్యాక్సిన్ తీసుకోవాలి అని అంటే 3 months కంపల్సరీ చెప్తున్నారు కదా టైం. దట్ ఈస్ బికాస్ అట్లీస్ట్ దే ఆర్ ప్రొటెక్టెడ్ ఫర్ దట్ టైం ఫర్ ష్యూర్ అని. సో అంతవరకు అట్లీస్ట్ వీ కెన్ ప్రయారిటైజ్ పీపుల్ హూ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ అని. దట్స్ ద ఐడియా అండి. అట్లీస్ట్ వీళ్ళకి కొద్ది గొప్ప ప్రొటెక్షన్ అన్నా ఉంది, కానీ ప్రొటెక్షన్ లేని వాళ్ళకి వి ప్రయారిటైజ్. అట్లాగా అనమాట. దట్స్ ద లాజిక్ అండ్ రీజన్ వై ఇట్ హస్ బీన్ టోల్డ్ దట్ 3 months వరకు యూ కెన్ వెయిట్. అంటే వ్యాక్సిన్ ఒకవేళ అడిక్వేట్ అవైలబిలిటీ ఉంటే వెంటనే తీసేసుకోవచ్చు అంటారు వాళ్ళు? ఎస్ అండి, ఇప్పుడు ఆల్ అక్రాస్ ద వరల్డ్ అందరినీ ఇస్తున్నారు. దేర్ నోబడీ హస్ సెడ్ దట్ మీకు ఇది వస్తే ఇన్ని రోజులు ఆగండి అని ఎక్కడ లేదు. ఓకే రైట్, ఇంకో కాలర్ తీసుకుందాం. స్వామి గారు కాల్ చేశారు భువనగిరి నుంచి. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే స్వామి గారు, చెప్పండి మీ డౌట్ ఏంటి అడగండి. మేడం ఇది చిన్నపిల్లల గురించా మేడం? ఎస్. అదే అయితే చిన్నపిల్లలు కానీ 18 నుంచి 30 వరకు వ్యాక్సినేషన్ అనేది ఇంకా చేయలేదు కదా మేడం? వ్యాక్సినేషన్ ఇంకా అవ్వలేదు అంటున్నారు. అవును మేడం. అవును. సో ఎప్పుడు అవుతుంది అనేది మీ డౌట్. 18 years ప్లస్ అంటారా? 18 years స్టార్ట్ అయింది కదండి. ఇబ్బంది అవుతుంది కదా. అర్థం కాలేదు. ఇప్పుడు ఫస్ట్ మనం సెకండ్ వాళ్ళకి 18 నుంచి ఈ ఏజ్ వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళకి థర్డ్ వేవ్ వస్తుంది, ఇబ్బంది అవుతుంది అంటున్నా. 18 to 30s ఏం చెప్తున్నారు? ఏమి ఇబ్బంది అవుతుంది అంటున్నారు? వ్యాక్సినేషన్ వేసారు అసలు వేయలేదు. వ్యాక్సిన్ అవైలబిలిటీ లేదు అని అంటున్నారా? వేయలేదు కదా అంటున్నాయి. వేయలేదు, స్టార్ట్ అయిందండి, స్టార్ట్ అయింది.
ఓకే స్వామి గారు. సో ఈ యాంటీబాడీస్ అనేవి పిల్లల్లో అంటే త్వరగానే డెవలప్ అవుతాయంటారా మరి? అంటే వ్యాక్సిన్కి ఇంకా టైం పట్టబోతోంది. థర్డ్ వేవ్ చూస్తేనేమో మరి వాళ్ళపైనే ఉంది. ఒక గుడ్ థింగ్ ఏంటి అని అంటే మీరు చెప్పారు అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు అని, బట్ స్టిల్ దే హ్యావ్ దేర్ ఓన్ డౌట్స్. సో అలాంటప్పుడు యాంటీబాడీస్ గురించి వ్యాక్సిన్ గురించి ఏం చెప్తారు పేరెంట్స్కు? యాంటీబాడీస్ ఏంటంటే ఇప్పుడు మేము చూస్తా ఉన్నామండి, అంటే ఫర్ అదర్ రీజన్స్ వీ కీప్ టెస్టింగ్ ద యాంటీబాడీ లెవెల్స్. సో ఈ ఎంఐఎస్సి ఎవరికైతే ఉందో వాళ్ళలో యాంటీబాడీ డెఫినెట్లీ చెక్ చేస్తాం మేము, బికాస్ దట్ ఈస్ వన్ క్రైటీరియా ఫర్ డయాగ్నోసిస్. వాళ్ళలో చాలా హైగా ఉంటాయండి యాంటీబాడీస్. సో ఇట్స్ నాట్ దట్ లెస్. ఈవెన్ కొందరికి కూడా ఒక యాక్చువల్లీ అయితే ఇంట్లో ఎవరికో వచ్చి ఉంటుంది. సో మేము ఒక 6 months తర్వాత కూడా చెక్ చేసిన వాళ్ళలో కూడా యాంటీబాడీ లెవెల్స్ ఉన్నాయి పిల్లల్లో. సో డెఫినెట్లీ, అండ్ వీళ్ళకి తెలియని కూడా తెలియదు దట్ దిస్ కిడ్ హ్యాస్ బీన్ ఎక్స్పోజ్ ఆర్ మనకి ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలియకుండానే మేము యాంటీబాడీ చెక్ చేసినప్పుడు చాలా మంది కిడ్స్ లో దే బీన్ అట్ ఎ గుడ్ డీసెంట్ లెవెల్. సో దాని అర్థం ఏంటంటే జస్ట్ యాంటీబాడీ ప్రొటెక్షన్ ఇన్ చిల్డ్రన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇన్ అడల్ట్స్. అండ్ వ్యాక్సిన్ కూడా దెర్ ఈస్ నో రీజన్ టు బిలీవ్ దట్ వ్యాక్సినేషన్ వీళ్ళల్లో తక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుంది అని చెప్పడానికి అయితే ఏమీ ఇదేం లేదండి. ఇట్ విల్ బి ఈక్వల్లీ ఎఫెక్టివ్. ఇంకేమైనా వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అవన్నీ కూడా మనకి చూడాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ బయట దేశాల్లో ట్రై చేసినప్పుడు కొంచెం బ్లడ్ క్లాటింగ్ తో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎస్పెషల్లీ యంగ్ పాపులేషన్ లో. అఫ్ కోర్స్ ఇండియాలో అలాంటి ఇంకా స్పెసిఫిక్ గా రిపోర్ట్ అవ్వలేదు. బట్ వెస్టర్న్ కంట్రీస్ లో యంగ్ పాపులేషన్ లో దీంతో రావచ్చు అని దే కుడ్ హైపోథిసైజ్. అందుకనే ఆ దేశాల్లో కొంచెం యంగ్ పాపులేషన్ కి దే ఆర్ ట్రైయింగ్ టు గివ్ డిఫరెంట్ వ్యాక్సిన్స్ అలాగా. అండ్ ఈ వైరస్ మ్యూటేట్ అవుతూ ఉంది. థర్డ్ వేవ్ వచ్చేసరికి ఏ రకంగా ఉంటుందో నోబడీ నోస్. అలాంటప్పుడు మరి ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి వ్యాక్సిన్ అక్కడ దానికి పనిచేస్తుందంటారా? దట్స్ $1 million క్వశ్చన్, బికాస్ దెర్ ఇస్ నో ఈజీ ఆన్సర్ టు ఇట్. అంటే దానికి ఈజీగా ఆన్సర్ చెప్తే ఈవెన్ ద సైన్స్ డజంట్ నో అనమాట. బికాస్ నెక్స్ట్ మ్యూటెంట్ ఎలా వస్తుంది, ఏమొస్తుంది అనేది నోబడీ నోస్. కాకపోతే ఈవెన్ ఇప్పుడు ఉన్న మనకి ఇండియాలో ప్రెవలెంట్ ఉన్న కరెంట్ స్ట్రెయిన్ కూడా ఈ ఎగ్జిస్టింగ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్, దే ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టివ్. ఐ వోంట్ సే ఫస్ట్ వేవ్ కి ఉన్నంత, ఫస్ట్ వేరియంట్ కి ఉన్నంత ఆ వైరస్ కి ఈక్వల్ అని చెప్పలేను కానీ, బట్ అట్లీస్ట్ కంపారబుల్. ఇప్పుడు దాంట్లో ఇఫ్ యూ హ్యాడ్ 76-78% ఎఫికసీ అయితే దీంట్లో 67-70% ఎఫికసీ ఉంది. ఇట్ హెస్ బీన్ ప్రూవెన్. సో డెఫినెట్లీ ఈ వ్యాక్సిన్స్, ఈవెన్ ఇఫ్ దే లుక్ అట్ ద డెత్స్ ఆఫ్ డాక్టర్స్ ఆల్సో, ఫస్ట్ వేవ్ కి కంపేర్ చేస్తే సెకండ్ వేవ్ కి కంపేర్ చేస్తే there is definitely a lesser number of doctors who died because of this pandemic. అంటే డాక్టర్స్ ఎందుకు తీసుకుంటున్నానంటే because they are the ones who got vaccinated first. So yeah, అందుకనే అట్లీస్ట్ కంపేర్ చేసి, and these are the ones who are more exposed to infection. సో క్రిటికల్ కేసులు ట్రీట్ చేసినప్పుడు వాళ్ళలో లోడ్ చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ మాకు డైరెక్ట్ గా they cough onto us and all those things. So we are the ones who get more load. So ఇలా చేసినా కూడా lot of doctors were saved this time as compared to the previous time. So అలా ఉన్నందుకు we have to assume that ఈ vaccine, the vaccine was definitely effective against this strain. ఓకే, ఇంకో కాలర్ తీసుకుందాం. చిట్టిబాబు గారు కాల్ చేశారు వెస్ట్ గోదావరి నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి చిట్టిబాబు గారు. ఇప్పుడు అదే పిల్లలకి ఇప్పుడు అది సెకండ్ థర్డ్ వేవ్ ఎలా వస్తుంది? పిల్లలకి థర్డ్ వేవ్ వస్తుందని అంటున్నారా? అది ఎలా ఉంటుంది ఏంటంటే వస్తుంది? ఓకే, ప్రీతం గారు. థర్డ్ వేవ్ డెఫినెట్లీ వస్తుందో రాదో తెలియదండి. కాకపోతే థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ ఇవన్నీ వేరే కంట్రీస్ లో, యుఎస్ లో కానివ్వండి, అక్కడ కూడా స్టార్ట్ అయింది. సో ఇట్స్ నాట్ దట్ బికాస్ మనకి ఇంతకుముందు 100 సంవత్సరాల కింద స్పానిష్ ఫ్లూ ఉన్నప్పుడు అదొక 2-3 సంవత్సరాలు డిఫరెంట్ వేవ్స్ వచ్చి అందరినీ ఇబ్బంది పెట్టింది. సో కరోనా కూడా అలాగే పెడుతుందని అనుకుంటున్నారు శాస్త్రజ్ఞులంతా. అండ్ ఇట్ మైట్ బి ట్రూ, బట్ పిల్లల్లోనే ఎఫెక్ట్ చేస్తుందంటే పిల్లల్లోనే ఎఫెక్ట్ చేయదు. బట్ అప్పటి వరకు అందరు ప్రొటెక్ట్ అయిపోతారు కాబట్టి పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడవచ్చు అని హైపోథెసైజ్ ఆర్ అది ఒక ఆలోచన.
అంతే, రైట్. అయితే పబ్లిక్లో ఒక ఒపీనియన్ జనరల్గా ఉంటుంది ప్రీతం గారు, అంటే పిల్లల్లో రకరకాల వ్యాక్సిన్స్ వేయించుకొని ఉంటారు, కొన్ని ఇయర్సే అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఉంటాయి, కాబట్టి కరోనాకి అంత ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు అనేది జనరల్గా ఉన్నటువంటి నోషన్. అంటే అది రాంగా లేకపోతే అది ప్రూవెనా? అది తప్పండి. బేసికలీ ఏంటంటే వీళ్ళలో ఆ ఏస్ రిసెప్టార్స్ అని ఏవైతే ఉన్నాయో ఆ ఏస్ రిసెప్టార్స్ వల్ల కరోనా అనేది మన బాడీలోకి ఎంటర్ అవ్వగలదు. సో ఆ ఏస్ రిసెప్టార్స్ ఏవైతే ఈ పిల్లల్లో తక్కువ ఉంటాయండి, అందుకనే పిల్లలు చాలా మటుకు సేఫ్ గా ఉండగలుగుతున్నారు. సో దాట్ ఈస్ ద మేజర్ రీజన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అదే కాకుండా పిల్లల్లో ఇన్ఫ్లమేషన్ అవన్నీ కూడా తక్కువ ఉండడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ వై పిల్లలు ఆర్ ఈవెన్ ఫీవర్ వచ్చినా ఏవొచ్చినా కానీ 2-3 రోజుల్లో తగ్గిపోవడము, తర్వాత నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్, న్యూమోనియా ఇవన్నిటికీ ప్రోగ్రెస్ అవ్వడం జరగట్లేదు. సో దట్స్ హౌ దే ఆర్ సేఫ్. అంతేగాని వ్యాక్సిన్స్ ఐ డోంట్ థింక్ ఆర్ హెల్పింగ్ అవుట్ ఇన్ ఎనీ వే. బికాజ్ ఏ వ్యాక్సిన్ అయినా కానీ ఇప్పుడు MMR తీసుకున్నాం అనుకోండి, అది మీజిల్స్ కి ఎఫెక్ట్ చేస్తుంది, కానీ అంతేగాని వేరే వైరస్ చికెన్ బాక్స్ ఎఫెక్ట్ అది ప్రొటెక్షన్ ఇవ్వదు. సో ఈచ్ వైరస్ ఈ స్పెసిఫిక్ ఫర్ ఇట్స్ ఓన్ వ్యాక్సిన్. ఈచ్ వ్యాక్సిన్ ఈ స్పెసిఫిక్ ఫర్ ఇట్స్ ఓన్ వైరస్. ఓకే. అండ్ ప్రీతం గారు, ఫైనల్గా చాలా వరి అవుతున్నటువంటి పేరెంట్స్కి థర్డ్ వేవ్ గురించి అండ్ ఎస్పెషల్లీ ఈవెన్ సెకండ్ వేవ్లో కూడా ఏమో పిల్లలు ఎఫెక్ట్ అవుతారేమో అనేటువంటి ఒక భయం పిల్లల్లో ఉంది, అలాగే పేరెంట్స్లో కూడా ఉంది. అండ్ మోరోవర్ పిల్లలు ఈ మధ్యకాలంలో స్కూల్స్ మొహం చూసి కూడా ఒక 1 year పైగానే అయిపోయింది. అండ్ అప్పటి వరకు మనం గ్యాడ్జెట్స్కి దూరంగా ఉంచాం పిల్లల్ని, ఇప్పుడు మనమే చేతికిచ్చి దాంట్లోనే ఆన్లైన్ క్లాసెస్ వినమని చెప్తున్నాం. వీళ్ళంతా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ దీంట్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చేటువంటి సజెషన్? డెఫినెట్లీ ఇట్ హస్ డిస్ట్రప్టెడ్ లైఫ్ అండి. లైఫ్ ని ఇది అతలాకుతలం చేసింది. బట్ అగైన్ వీల్ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇది మన పూర్వజులు, అంటే మన పూర్వీకులు, మన బిఫోర్ జనరేషన్స్ వాళ్ళలో ఇది కామన్ గా చూస్తా ఉండే వాళ్ళు. కలెరా, ప్లేగ్, ఫ్యామైన్, డ్రౌట్ అండ్ ఫ్లడ్స్ ఇవన్నీ వాళ్ళు ఎదుర్కొని ఇలాంటివన్నీ ఎన్నో చూసారు. లక్కీగా మన జనరేషన్ అవన్నీ చూడట్లేదు, బికాస్ అట్లీస్ట్ వీ కుడ్ డెవలప్ అండ్ దెన్ టేక్ సమ్ సేఫ్ గార్డ్స్. ఇవన్నీ చేసుకునేటప్పటికి న్యాచురల్లీ ఇవన్నీ మనం చూడలేదు. బట్ ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఐ థింక్ వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అండ్ దెన్ మన కిడ్స్ కూడా అదే నేర్పించాలి, దట్ ఆల్ దీస్ థింగ్స్ కీప్ కమింగ్ అండ్ యూ హ్యావ్ టు గ్రో స్ట్రాంగర్ టు ఫైట్ దెమ్. అంతే. I think it's a mental frame. We'll have to tell all our kids, and it's a good lesson also how to పిల్లలు ఎలా స్ట్రాంగ్ గా ఉండగలగాలి ఇవన్నీ తట్టుకునేటట్టు. అది కూడా we have to inculcate that. Yes, okay. Thank you so much Pritam Kumar garu. Thanks for your time and suggestions. Thank you. Thanks a lot. మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, దివిజ గంగను భువికి దించాడు, సృష్టికి ప్రతి సృష్టి చేశాడంటూ చాన్నాళ్ల క్రితం ఆరుద్ర బాలభారతంలో గీతాన్ని రచించారు. ఇది అక్షరాల 100కు 100% నిజం. భూమిపై మానవాళి మనుగడ ఉన్నంతకాలం ఎలాంటి ఆపదకైనా విరుగుడు మానవుడు కనుక్కుంటాడు. కాకపోతే ప్రాణ నష్టం సంభవించక తప్పదు. 100 ఏళ్లకో మహమ్మారి భూమిపై విలయం సృష్టిస్తుందని గత కాలంగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఆ కరోనాకు ఏడాదిలోనే వ్యాక్సిన్ కనిపెట్టి ప్రాణాలను నిలబెట్టే బృహత్తర బాధ్యత తీసుకుంది సైన్స్. 5-10 ఏళ్లలో తయారు చేయాల్సిన వ్యాక్సిన్ ఏడాదిలోనే అందుబాటులోకి తెచ్చారు. వైద్యంలోనూ కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కరోనాకు దివ్య ఔషధంగా రెడ్డి ల్యాబ్స్, DRDO సంయుక్తంగా 2DG అందుబాటులోకి తెస్తే కాక్టైల్ మందు ఇప్పటికే ఇండియాలో వినియోగంలోకి వచ్చేసింది. క్యాసిరివిమాబ్, ఇమ్డివిమాబ్ అనే 2 రకాల మెడిసిన్లు కలిపి ఈ కాక్టైల్ తయారు చేసి దానికి యాంటీబాడీ కాక్టైల్ అని పేరు పెట్టారు. ఇక ఇండియాలో సిప్లా, రోచ్ ఇండియా కంపెనీలు కలిపి అందిస్తున్నాయి. తాజాగా అమెరికాలో కీలక మెడిసిన్గా ఉపయోగిస్తున్న మోనోక్లోనల్ యాంటీబాడీలతో చేసే వైద్యాన్ని తెలంగాణలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 2 ఇంజెక్షన్లు ఈ మెడిసిన్ కరోనా పేషెంట్లలో ముందుగా వినియోగిస్తే 10 రోజుల్లోనే వైరస్ లోడ్ను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొస్తుందంటున్నారు హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్. చికిత్సతో 7 నుంచి 10 రోజుల్లో వైరస్ శరీరం నుంచి మటు మాయమవుతుందంటున్నారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ 2 ఇంజెక్షన్ల రూపంలో లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి ఒకే మోతాదులో శరీరంలోకి IV ద్వారా ఎక్కిస్తారు. దీని ధర ప్రస్తుతం సుమారు 70,000 వరకు ఉంది. 5 ml మోనోక్లోనల్ యాంటీబాడీస్ 5 లీటర్ల ప్లాజ్మా ఇచ్చిన దాంతో సమానం అంటున్నారు నిపుణులు. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్ బారిన పడ్డప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్నే ఎక్కించారు.
2 రోజుల్లోనే ట్రంప్ కోలుకున్నారు. వీటిని ఎవరికి పడితే వారికి ఇవ్వద్దు. తగిన సమయంలో ఇవ్వడం ద్వారా వైరస్ లోడ్ గణనీయంగా తగ్గిపోతుంది. దీనిపై మరిన్ని వివరాలు అందించేందుకు ఏజీ హాస్పిటల్ జీఎం డాక్టర్ రాఘవ గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి రాఘవ గారు. నమస్కారం అండి. రాఘవ గారు, ఏంటి అసలు ఈ మోనోక్లోనల్ ట్రీట్మెంట్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి, కాస్త డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బేసికల్లీ మనకి ఇవి కొత్తగా అందుబాటులోకి వచ్చాయి అన్నమాట. మన బాడీ ఎప్పుడైతే వైరస్తో అఫెక్ట్ అవుద్దో బాడీ యొక్క న్యాచురల్ రెస్పాన్స్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం. ఈ యాంటీబాడీస్ వైరస్కి అగేన్స్ట్గా ఫైట్ చేస్తాయి అన్నమాట. ఈ కొత్తగా మనకు అందుబాటులోకి వచ్చిన ఈ కెస్టెరివిమాబ్, ఇండవిమాబ్ అనేవి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాం. ఎప్పుడైతే వైరస్ మన బాడీ లోపలికి వస్తుందో అప్పుడు ఈ యాంటీబాడీస్ అనేవి వెళ్ళి ఆ వైరస్ని అటాక్ చేస్తాయి. ఇలా ఈ కెస్టెరివిమాబ్, ఇండవిమాబ్ మన వైరల్ లోడ్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. మనం వాడవలసిన ఇంజెక్షన్ రూపంలో ఇస్తాము. మనం ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా వాడితే దీని ఉపయోగం ఎక్కువ ఉంటుంది. వాడవలసిన పాపులేషన్ కూడా చాలా సెలెక్టివ్ అన్నమాట. ఎవరైతే హై రిస్క్ ఆఫ్ డిజీజ్ ఉంటారో, ఫస్ట్లో మైల్డ్ డిజీజ్ నుంచి అది హై రిస్క్ అవ్వకముందు ఆ సమయంలో మనం ఇది వాడితే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. మనకు కోవిడ్ వచ్చినాక మొదటి వారంలో, మొదటి 10 రోజుల్లో వాడితే దీని ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. హై రిస్క్ అని ఎవరినైతే అంటామో మనం, వారు జనరల్గా వయసు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నవాళ్ళు, కిడ్నీ ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధితో ఉన్నవాళ్ళు, క్రానిక్ లంగ్ డిజీజెస్, ఇమ్యూనోసప్రెస్డ్ పేషెంట్స్, ఇట్లాంటి వాళ్ళకి వాడితే వాళ్ళకి ఏదైతే మైల్డ్ డిజీజ్ ఉంటుందో అది సివియర్ కాకుండా మనం ఆపగలుగుతాం. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ మనకి ఇలా ఉపయోగపడతాయి. ప్రపంచంలో అయిన ట్రయల్స్లో ఆల్మోస్ట్ 70% హాస్పిటలైజేషన్ రేట్ని తగ్గించాయి ఇవి. అంటే 100 మందిలో 70% మందికి మైల్డ్ డిజీజ్ సివియర్ కాకుండా ఆపిందని అర్థం. ఇలా అలాగే హాస్పిటల్లో ఏదైతే మామూలుగా 10 రోజులు ఉండాల్సి వస్తుందో కోవిడ్తో అవసరమైన వాళ్ళకి, వాళ్ళు 6 రోజుల్లో డిశ్చార్జ్ అవ్వడం, అలా డ్యూరేషన్ ఆఫ్ హాస్పిటల్ స్టే అనేది 4 రోజులు తగ్గించింది అనమాట. సో ఇది ఎందుకంటే ట్రీట్మెంట్ డిలే అవుతోంది ఎందుకంటారు? అంటే ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసి ఉంటే చాలామంది ప్రాణాలు నిలిచి ఉండేవేమో కదా, కొంచెం డిలే అయింది అని అనిపిస్తుంది. ఏమంటారు? బేసికల్లీ మనకి ఏ మందు అందుబాటులోకి రావాలన్నా అది ట్రయల్స్లోంచి రావాలండి. ఇప్పుడు కూడా ఇది అప్రూవ్ అయింది ఎమర్జెన్సీ యూస్ కోసం. అమెరికాలో ట్రయల్స్ అయ్యాక అది మనం తర్వాత ఇక్కడ ఉపయోగించాలని ఇప్పుడు ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ వచ్చింది మనకి. ఫస్ట్లో క్రితం సంవత్సరం డిసెంబర్లో మొదటి ఒక 300 పేషెంట్ల వరకు మీద ప్రయత్నించారనమాట. అప్పుడు దాని ఎఫికసీ ఉంది అని మళ్ళీ దాన్ని phase 3 ట్రయల్లో చేశారు. ఇప్పుడు దానికి మన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో మనకి తెలిసాయి. ప్రతి మెడిసిన్ మనకి అందుబాటులో రావడానికి అది phase 1 ట్రయల్ అని, phase 2 ట్రయల్ అని, phase 3 ట్రయల్స్ అని ఉంటాయి. అలా ట్రయల్ వచ్చాక దానివల్ల మనకు ఉపయోగం ఉందో లేదో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు అది ఉపయోగం అవుతుంది అని తెలిసినప్పుడు మనం ఇది వాడుతున్నాం. రైట్. అయితే ఈ కెసిరివిమాబ్, ఇమ్డివిమాబ్ ఇవి రెండు ఒకటేసారి ఇంజెక్ట్ చేస్తారా బాడీలోకి? అవునండి, ఒకటేసారి ఐవి రూపంలో, అంటే మామూలుగా ఏదైతే మనం సలైన్ ఎక్కించుకున్నట్టు అలాగే ఒక బ్లడ్ వెజిల్లో మనం ఎక్కిస్తాం అనమాట. ఒక 20 నిమిషాలు 30 నిమిషాల ఇన్ఫ్యూజన్ ఉంటుంది. రైట్. రాఘవ గారు, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు కాల్ చేశారు జగ్గైపేట నుంచి. హలో శ్రీనివాస్ గారు. నమస్తే మేడం, డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. ఎస్ ప్లీజ్ మాట్లాడండి. నమస్కారం మేడం, మోనోక్లోనల్ డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. ఈ మోనోక్లోనల్ ఎప్పట్లోగా అందుబాటులోకి వస్తుందండి? ఇది ఎన్ని రోజుల్లో వేస్తే ప్రయోజనం ఉంటుంది? 10 డేసా 15 డేసా? ఎన్ని రోజులు వేస్తే ప్రయోజనం ఉంటుంది దీనికి? మోనోక్లోనల్ యాంటీబాడీ అర్థం అవ్వలేదండి, మళ్ళీ ఒకసారి చెప్పరా? హలో, అంటే పేషెంట్ కి ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారా శ్రీనివాస్ గారు? మోనోక్లోనల్ ట్రీట్మెంట్ కరోనా పేషెంట్ కి ఎన్ని డేస్ లో ఇస్తారు? అదే మనకి RT-PCR పాజిటివ్ వచ్చినప్పటి నుంచి మొదటి 10 రోజుల్లో అయితే అది ఉపయోగం ఎక్కువగా ఉండొచ్చండి. ఎంత త్వరగా ఇవ్వగలిగితే అంత త్వరగా ఇవ్వాలి. ఇవ్వాల్సిన పాపులేషన్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎవరైతే సివియర్ డిజీజ్ అయ్యే అవకాశం ఉంటుందో వాళ్ళకి మాత్రమే మనం ఇవ్వాలి. అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? జనరల్గా చిన్న చిన్న ఇంజెక్షన్ రియాక్షన్స్ లాంటివి అలా చాలా సేఫ్ అండి. ఇది అయిన ట్రయల్లో మనం కంపేర్ చేసినట్టయితే ఇది ఇంజెక్షన్ ఒకటి
సలైన్ ఒకటి ట్రయల్ చేశారనమాట. అప్పుడు ఎవరికి పెద్దగా ఇబ్బందులు ఏం అవ్వలేదండి. అండ్ రాఘవ గారు, అలాగే హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నటువంటి వాళ్లకు లైక్ హార్ట్ పేషెంట్స్ కావచ్చు, కిడ్నీ పేషెంట్స్, వీళ్ళకు కూడా ఈ ఇంజెక్షన్ ఇవ్వచ్చు అంటారా? వాళ్ళకే వాడాలండి మనం. హార్ట్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ ఇబ్బంది ఉన్న వాళ్ళకి, లంగ్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ మైల్డ్ డిజీజ్ సివియర్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలాంటి పాపులేషన్లో ఎవరికైతే షుగర్ అన్కంట్రోల్డ్ ఉంటుందో, కిడ్నీ ఇబ్బంది ఉంటుందో, హార్ట్ ఇబ్బంది ఉంటుందో, ఇలాంటి వాళ్ళల్లో వాడితే ఈ మైల్డ్ డిజీజ్ సివియర్ కాకుండా ఆపడానికి ప్రయత్నించవచ్చు మనం. అంటే ఈ కరోనా మోడరేట్ స్టేజ్లోకి వెళ్లకుండా ముందే ప్రివెంట్ చేస్తూ ఉన్నాము ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల. అలాగే బ్లాక్ ఫంగస్ని కూడా కంట్రోల్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఏమైనా ఉన్నాయంటారా దీనికి? లేదండి, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది బ్లాక్ ఫంగస్ అనేది కాంప్లికేషన్ అండి. కోవిడ్ వచ్చి తగ్గాక ఎవరైతే స్టిరాయిడ్స్ మనకు అవసరం లేని దానికన్నా ఎక్కువ డోస్లో వాడడం, షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంటుందో వాళ్ళలో వస్తుంది బ్లాక్ ఫంగస్. సో దానికి వేరువేరండి, ఏం సంబంధం లేదంటారు? లేదండి. అండ్ చిన్న పిల్లల్లో మనం ఈ మోనోక్లోనల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చా? చిన్న పిల్లల్లో ప్రయత్నించలేదండి, ఇప్పటి వరకు మనకు అప్రూవల్ లేదు. సో ఇప్పటి వరకు అయినా దేంట్లోనూ చిన్న పిల్లల్లో వాడలేదండి. ఓకే, ఇప్పుడు మీ ఏఏజీ హాస్పిటల్లో ఎప్పటి నుంచి మీరు ఈ మోనోక్లోనల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అండ్ దాని ఎఫికసీ ఎలా ఉంది? నిన్నటి నుంచే మొదలు పెట్టామండి. 100 పేషెంట్లో ప్రయత్నించడానికి చూస్తున్నాము. ఇప్పుడే ఎఫికసీ అంటూ ఏమీ చేయలేదండి, మనం మొన్నే ప్రయత్నిస్తున్నాం. ఇది ఇండియాలో అప్రూవ్ అయిందే కొద్ది రోజుల్లో. మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, దివిజ గంగను భువికి దించాడు, సృష్టికి ప్రతి సృష్టి చేశాడంటూ చాన్నాళ్ల క్రితం ఆరుద్ర బాలభారతంలో గీతాన్ని రచించారు. ఇది అక్షరాల 100కు 100% నిజం. భూమిపై మానవాళి మనుగడ ఉన్నంతకాలం ఎలాంటి ఆపదకైనా విరుగుడు మానవుడు కనుక్కుంటాడు. కాకపోతే ప్రాణ నష్టం సంభవించక తప్పదు. 100 ఏళ్లకో మహమ్మారి భూమిపై విలయం సృష్టిస్తుందని గత కాలంగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఆ కరోనాకు ఏడాదిలోనే వ్యాక్సిన్ కనిపెట్టి ప్రాణాలను నిలబెట్టే బృహత్తర బాధ్యత తీసుకుంది సైన్స్. 5-10 ఏళ్లలో తయారు చేయాల్సిన వ్యాక్సిన్ ఏడాదిలోనే అందుబాటులోకి తెచ్చారు. వైద్యంలోనూ కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కరోనాకు దివ్య ఔషధంగా రెడ్డి ల్యాబ్స్, డిఆర్డీఓ సంయుక్తంగా 2DG అందుబాటులోకి తెస్తే కాక్టైల్ మందు ఇప్పటికే ఇండియాలో వినియోగంలోకి వచ్చేసింది. క్యాసిరివిమాబ్, ఇమ్డివిమాబ్ అనే 2 రకాల మెడిసిన్లు కలిపి ఈ కాక్టైల్ను తయారు చేసి దానికి యాంటీబాడీ కాక్టైల్ అని పేరు పెట్టారు. ఇక ఇండియాలో సిప్లా, రోచ్ ఇండియా కంపెనీలు కలిపి అందిస్తున్నాయి. తాజాగా అమెరికాలో కీలక మెడిసిన్గా ఉపయోగిస్తున్న మోనోక్లోనల్ యాంటీబాడీలతో చేసే వైద్యాన్ని తెలంగాణలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 2 ఇంజెక్షన్లు ఈ మెడిసిన్ కరోనా పేషెంట్లలో ముందుగా వినియోగిస్తే 10 రోజుల్లోనే వైరస్ లోడ్ను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొస్తుందంటున్నారు హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్. చికిత్సతో 7 నుంచి 10 రోజుల్లో వైరస్ శరీరం నుంచి మటు మాయమవుతుందంటున్నారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ 2 ఇంజెక్షన్ల రూపంలో లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి ఒకే మోతాదులో శరీరంలోకి ఐవీ ద్వారా ఎక్కిస్తారు. దీని ధర ప్రస్తుతం సుమారు 70,000 వరకు ఉంది. 5 ml మోనోక్లోనల్ యాంటీబాడీస్ 5 లీటర్ల ప్లాజ్మా ఇచ్చిన దాంతో సమానం అంటున్నారు నిపుణులు. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్ బారిన పడ్డప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్నే ఎక్కించారు. 2 రోజుల్లోనే ట్రంప్ కోలుకున్నారు. వీటిని ఎవరికి పడితే వారికి ఇవ్వద్దు. తగిన సమయంలో ఇవ్వడం ద్వారా వైరస్ లోడ్ గణనీయంగా తగ్గిపోతుంది. దీనిపై మరిన్ని వివరాలు అందించేందుకు ఏజీ హాస్పిటల్ GM డాక్టర్ రాఘవ గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి రాఘవ గారు. నమస్కారం అండి. రాఘవ గారు, ఏంటి అసలు ఈ మోనోక్లోనల్ ట్రీట్మెంట్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి, కాస్త డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బేసికల్లీ మనకి ఇవి కొత్తగా అందుబాటులోకి వచ్చాయి అన్నమాట. మన బాడీ ఎప్పుడైతే వైరస్తో అఫెక్ట్ అవుద్దో బాడీ యొక్క న్యాచురల్ రెస్పాన్స్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం. ఈ యాంటీబాడీస్ వైరస్కి అగేన్స్ట్గా ఫైట్ చేస్తాయి అన్నమాట. ఈ కొత్తగా మనకు అందుబాటులోకి వచ్చిన ఈ క్యాసిరివిమాబ్, ఇండవిమాబ్ అనేవి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాం. ఎప్పుడైతే వైరస్ మన బాడీ లోపలికి వస్తుందో అప్పుడు ఈ యాంటీబాడీస్ అనేవి వెళ్ళి ఆ వైరస్ని అటాక్ చేస్తాయి. ఇలా ఈ క్యాసిరివిమాబ్, ఇండవిమాబ్ మన వైరల్ లోడ్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. వాడవలసిన ఇంజెక్షన్ రూపంలో ఇస్తాము. మనం
ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా వాడితే దీని ఉపయోగం ఎక్కువ ఉంటుంది. వాడవలసిన పాపులేషన్ కూడా చాలా సెలెక్టివ్ అన్నమాట. ఎవరైతే హై రిస్క్ ఆఫ్ డిజీజ్ ఉంటారో, ఫస్ట్లో మైల్డ్ డిజీజ్ నుంచి అది హై రిస్క్ అవ్వకముందు ఆ సమయంలో మనం ఇది వాడితే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. మనకు కోవిడ్ వచ్చినాక మొదటి వారంలో మొదటి 10 రోజుల్లో వాడితే దీని ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. హై రిస్క్ అని ఎవరినైతే అంటామో మనం, వారు జనరల్గా వయసు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నవాళ్ళు, కిడ్నీ ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధితో ఉన్నవాళ్ళు, క్రానిక్ లంగ్ డిజీజెస్, ఇమ్యూనోసప్రెస్ పేషెంట్స్, ఇట్లాంటి వాళ్ళకి వాడితే వాళ్ళకి ఏదైతే మైల్డ్ డిజీజ్ ఉంటుందో అది సివియర్ కాకుండా మనం ఆపగలుగుతాం. ఈ మోనోక్లోనల్ యాంటీబయాటిక్స్ మనకి ఇలా ఉపయోగపడతాయి. ప్రపంచంలో అయిన ట్రయల్స్లో ఆల్మోస్ట్ 70% హాస్పిటలైజేషన్ రేట్ని తగ్గించాయి ఇవి. అంటే 100 మందిలో 70% మందికి మైల్డ్ డిజీజ్ సివియర్ కాకుండా ఆపిందని అర్థం. ఇలా అలాగే హాస్పిటల్లో ఏదైతే మామూలుగా 10 రోజులు ఉండాల్సి వస్తుందో కోవిడ్తో అవసరమైన వాళ్ళకి, వాళ్ళు 6 రోజుల్లో డిశ్చార్జ్ అవ్వడం, అలా డ్యూరేషన్ ఆఫ్ హాస్పిటల్ స్టే అనేది 4 రోజులు తగ్గించింది అనమాట. సో ఇది ఎందుకంటే ట్రీట్మెంట్ డిలే అవుతోంది ఎందుకంటారు? అంటే ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసి ఉంటే చాలామంది ప్రాణాలు నిలిచి ఉండేవేమో కదా, కొంచెం డిలే అయింది అని అనిపిస్తుంది. ఏమంటారు? బేసికల్లీ మనకి ఏ మందు అందుబాటులోకి రావాలన్నా అది ట్రయల్స్లోంచి రావాలండి. ఇప్పుడు కూడా ఇది అప్రూవ్ అయింది ఎమర్జెన్సీ యూస్ కోసం. అమెరికాలో ట్రయల్స్ అయ్యాక అది మనం తర్వాత ఇక్కడ ఉపయోగించాలని ఇప్పుడు ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ వచ్చింది మనకి. ఫస్ట్లో క్రితం సంవత్సరం డిసెంబర్లో మొదటి ఒక 300 పేషెంట్ల వరకు మీద ప్రయత్నించారనమాట. అప్పుడు దాని ఎఫికసీ ఉంది అని మళ్ళీ దాన్ని phase 3 ట్రయల్లో చేశారు. ఇప్పుడు దానికి మన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో మనకి తెలిసాయి. ప్రతి మెడిసిన్ మనకి అందుబాటులో రావడానికి అది phase 1 ట్రయల్ అని, phase 2 ట్రయల్ అని, phase 3 ట్రయల్స్ అని ఉంటాయి. అలా ట్రయల్ వచ్చాక దానివల్ల మనకు ఉపయోగం ఉందో లేదో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు అది ఉపయోగం అవుతుంది అని తెలిసినప్పుడు మనం ఇది వాడుతున్నాం. రైట్. అయితే ఈ కెసిరివిమాబ్, ఇమ్డివిమాబ్ ఇవి రెండు ఒకటేసారి ఇంజెక్ట్ చేస్తారా బాడీలోకి? అవునండి, ఒకటేసారి ఐవి రూపంలో, అంటే మామూలుగా ఏదైతే మనం సలైన్ ఎక్కించుకున్నట్టు అలాగే ఒక బ్లడ్ వెజిల్లో మనం ఎక్కిస్తాం అనమాట. ఒక 20 నిమిషాలు 30 నిమిషాల ఇన్ఫ్యూజన్ ఉంటుంది. రైట్. రాఘవ గారు, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు కాల్ చేశారు జగ్గైపేట నుంచి. హలో శ్రీనివాస్ గారు. నమస్తే మేడం, డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. ఎస్ ప్లీజ్ మాట్లాడండి. నమస్కారం అండి. మేడం మోనోక్లోనల్ డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. ఈ మోనోక్లోనల్ ఎప్పట్లోగా అందుబాటులోకి వస్తుందండి? ఇది ఎన్ని రోజులు వేస్తే ప్రయోజనం ఉంటుంది? 10 డేసా 15 డేసా? ఎన్ని రోజులు వేస్తే ప్రయోజనం ఉంటుంది దీనికి? మోనోక్లోనల్ యాంటీబాడీ అర్థం అవ్వలేదండి, మళ్ళీ ఒకసారి చెప్పరా? హలో, అంటే పేషెంట్ కి ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారా శ్రీనివాస్ గారు? మోనోక్లోనల్ ట్రీట్మెంట్ కరోనా పేషెంట్ కి ఎన్ని డేస్ లో ఇస్తారు? అదే మనకి ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి మొదటి 10 రోజుల్లో అయితే అది ఉపయోగం ఎక్కువగా ఉండొచ్చండి. ఎంత త్వరగా ఇవ్వగలిగితే అంత త్వరగా ఇవ్వాలి. ఇవ్వాల్సిన పాపులేషన్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎవరైతే సివియర్ డిజీజ్ అయ్యే అవకాశం ఉంటుందో వాళ్ళకి మాత్రమే మనం ఇవ్వాలి. అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? జనరల్గా చిన్న చిన్న ఇంజెక్షన్ రియాక్షన్స్ లాంటివి అలా చాలా సేఫ్ అండి. ఇది అయిన ట్రయల్లో మనం కంపేర్ చేసినట్టయితే ఇది ఇంజెక్షన్ ఒకటి, సలైన్ ఒకటి ట్రయల్ చేశారనమాట. అప్పుడు ఎవరికి పెద్దగా ఇబ్బందులు ఏం అవ్వలేదండి. అండ్ రాఘవ గారు, అలాగే హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళకు లైక్ హార్ట్ పేషెంట్స్ కావచ్చు, కిడ్నీ పేషెంట్స్, వీళ్ళకు కూడా ఈ ఇంజెక్షన్ ఇవ్వచ్చు అంటారా? వాళ్ళకే వాడాలండి మనం. హార్ట్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ ఇబ్బంది ఉన్న వాళ్ళకి, లంగ్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ మైల్డ్ డిజీజ్ సివియర్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలాంటి పాపులేషన్లో ఎవరికైతే షుగర్ అన్కంట్రోల్డ్ ఉంటుందో, కిడ్నీ ఇబ్బంది ఉంటుందో, హార్ట్ ఇబ్బంది ఉంటుందో, ఇలాంటి వాళ్ళల్లో వాడితే ఈ మైల్డ్ డిజీజ్ సివియర్ కాకుండా ఆపడానికి ప్రయత్నించవచ్చు మనం. అంటే ఈ కరోనా మోడరేట్ స్టేజ్లోకి వెళ్లకుండా ముందే ప్రివెంట్ చేస్తూ ఉన్నాము ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల. అలాగే బ్లాక్ ఫంగస్ని కూడా కంట్రోల్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఏమైనా ఉన్నాయంటారా దీనికి? లేదండి, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది బ్లాక్ ఫంగస్ అనేది కాంప్లికేషన్ అండి. కోవిడ్ వచ్చి తగ్గాక ఎవరైతే స్టెరాయిడ్స్ మనకు
అవసరం లేని దానికన్నా ఎక్కువ డోస్లో వాడడం, షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంటుందో వాళ్ళలో వస్తుంది బ్లాక్ ఫంగస్. సో దానికి రెండు దీనికి వేరు వేరండి. ఏం సంబంధం లేదంటారు. లేదండి. అండ్ చిన్న పిల్లల్లో మనం ఈ మోనోక్లోనల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చా? చిన్నపిల్లల్లో ప్రయత్నించలేదండి, ఇప్పటివరకు మనకు అప్రూవల్ లేదు. సో ఇప్పటివరకు అయినా దేంట్లోనూ చిన్నపిల్లల్లో వాడలేదండి. ఓకే, ఇప్పుడు మీ ఏఐజీ హాస్పిటల్లో ఎప్పటి నుంచి మీరు ఈ మోనోక్లోనల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అండ్ దాని ఎఫికసీ ఎలా ఉంది? నిన్నటి నుంచే మొదలు పెట్టామండి. 100 పేషెంట్లో ప్రయత్నించడానికి చూస్తున్నాము. ఇప్పుడే ఎఫికసీ అంటూ ఏమీ చేయలేదండి. మనం నిన్న మొన్నే ప్రయత్నిస్తున్నాం. ఇది ఇండియాలో అప్రూవ్ అయిందే కొద్ది రోజుల్లో. ఓకే, అండ్ ఇప్పటికే 2DG సాచెట్స్ కూడా వచ్చాయి డిఆర్డిఓ వాళ్ళు చేసినటువంటివి. సో ఈ మెడిసిన్కు దానికి ఏమైనా అంటే డిఫరెన్సెస్ ఉన్నాయా? రెండు ఎలా అయితే పనిచేస్తాయి అనుకుంటున్నామో రెండు వేరు వేరు మార్గాలండి. 2DG గురించి మనకి పనిచేస్తుందో లేదో ఇంకా తెలీదు. పనిచేస్తే మంచిదేనండి. దాని డేటా ఇంకా మనకి బయటికి ఇవ్వలేదన్నమాట. ఇంకా అది ఫ్రీగా పబ్లిక్ కూడా దొరకట్లేదు మనకి. యా, దీని అవైలబిలిటీ ఎలా ఉందండి? ఇది దొరుకుతుందండి ఇప్పుడు. సో మార్కెట్లో కొంచెం విరివిగానే ఉందా? దొరుకుతుందండి ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే దొరుకుతుంది. 60 నుంచి 65 వేలు వరకు అవుతుంది ఒక పేషెంట్కి ఒకసారి ఇవ్వడానికి మనకి. 2 ఇంజెక్షన్స్ కలిపి అండి మీరు చెప్పేది? 2 కలిపండి. ఓకే, ఒక డోసు అది వచ్చేది 2 పేషెంట్లకి కలిపి ఇవ్వచ్చు అనమాట. 2 డోసులుగా వస్తుంది. మనం ఒక పేషెంట్కి 60 నుంచి 65 వేలు వరకు అవుతుందండి అది. ఓకే. సో రాఘవ గారు మీతో మాట్లాడడానికి ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. రంజిత్ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. హలో. హలో మేడం. యా, రంజిత్ గారు చెప్పండి డాక్టర్ ప్లీజ్. అది సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సరే, నిన్న ఈవినింగ్ నుండి నాకు శ్వాస అనేది చాలా తక్కువ, అంటే కొంచెం కంఫర్టబుల్గా రావట్లేదు. అది కోవిడ్ అన్నట్టుగా నాకు భయం అవుతుంది. ఎటువంటి సిమ్టమ్స్ లేవు, అంటే సర్ది కానీ జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు కానీ అలాంటివి ఏం లేవు అన్నమాట. శ్వాస అనేది కొంచెం తక్కువ ఆడుతుంది. ఎందుకైనా మంచిదని చెప్పేసి పొద్దున టెస్టింగ్కి వెళ్ళి ఇచ్చొచ్చాను. రేపు 24 hours ఇస్తా అన్నారు. ఇంకొకటి ఇక్కడ పక్కన ఒక చిన్న క్లినిక్ ఉంటుంది, అందులో చెక్ చేయించుకున్నాను అనమాట. ఏది శ్వాస అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది. 98 ఉందంట. బాగానే ఉంది అని చెప్పినారు. అంటే ఏమన్నా కోవిడ్ లక్షణం అలా ఎట్లా అని. అంటే ముందు ఏమైనా ఊపిరి ఇబ్బంది ఉండేదండి మీకు? ఏం లేదండి, ఇంతవరకు నాకు అసలు ఏం లేదు. జ్వరం కానీ వేరే ఏవి లేవంటున్నారు? ఏం లేవు, జ్వరం కానీ సర్ది కానీ అసలు ఏం లేదు నాకు. నిన్న ఆయాసం ఎప్పటి నుంచి ఉందంటున్నారు? సార్ ఆయాసం ఎప్పటి నుండి అండి? ఆయాసం అసలు నాకు లేదు. నిన్న ఈవినింగ్ నుండి కొంచెం శ్వాస అనేది కంఫర్టబుల్ అంటే బాగా రావట్లేదు. అట్లా అది దీనికి ఏమైనా కోవిడ్ ఏమైనా లక్షణాలు ఎట్లా అని. కోవిడ్ లక్షణాలు ఆయాసం, దగ్గు, వీక్నెస్ ఇవన్నీ కోవిడ్ లక్షణాలే అండి. PCR టెస్ట్ ఇస్తే రిజల్ట్ కోసం మనం వేచి చూడాలి. మీరు నడుస్తున్నప్పుడు ఆయాసం అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మనం కోవిడ్ అయితే రూల్ అవుట్ చేయాలి. రైట్, ఓకే. రాఘవ గారు, అయితే చాలామంది కరోనా పాజిటివ్ పేషెంట్స్లో కూడా సాచురేషన్ చెక్ చేస్తే 98, 97 అలా ఉంటూ కూడా బట్ వాళ్ళు కొంచెము బ్రీతింగ్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు. సో అది ఎందువల్ల అంటారు? అంటే సాచురేషన్ డౌన్ అయ్యి బ్రీతింగ్ ప్రాబ్లం రావడం దట్ ఈస్ అది వేరే కదా, ఇది ఈ రకమైనటువంటి ప్రాబ్లం ఎందుకంటారు? సో సాచురేషన్ తగ్గిపోవడం అనేది అప్పటికే డిజీజ్ కొంచెం మోడరేట్ అయినట్టు అర్థం అండి. మనం ఆ సాచురేషన్ తగ్గకముందే మనం డిజీజ్ని పట్టుకోవాలన్నమాట. మనం ఏదైతే 6 minute వాక్ టెస్ట్ అంటాం, మామూలుగా కూర్చొని ఆక్సిజన్ సాచురేషన్ చూసుకోవాలి. అలాగే ఒక 6 నిమిషాలు నడిచాక మళ్ళీ ఆక్సిజన్ సాచురేషన్ చూసుకోవాలి. ఈ నడిచాక ఒకవేళ ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది అంటే అది ఫస్ట్ స్టేజ్ అనమాట. దీని తర్వాత నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఆక్సిజన్ తగ్గడం మొదలవుతూ ఉంటుంది. ఇలా నడిచినప్పుడు ఒకవేళ ఆక్సిజన్ తగ్గుతూ ఉంటే అప్పుడే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మందికి నయమవుతుందండి.
ఆ సివియర్ కాకముందే మనం డిసీజ్ ట్రీట్ చేయొచ్చు అనమాట. ఓకే. ఈ కరోనా ట్రీట్మెంట్కి రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతూ అప్డేట్ వర్షన్ మందులు వచ్చేస్తున్నాయి మార్కెట్లోకి. అంటే ఇప్పుడు పేషెంట్స్కి రెమ్డెసివిర్ కానీ ప్లాస్మా థెరపీ కానీ ట్రీట్మెంట్లో అలాంటివి కూడా చేస్తున్నారండి? సో మీరు అంటుంది నిజమండి. డైలీ మనకు కొత్త కొత్త డ్రగ్స్ అన్నీ తెలుస్తున్నాయి. ఇందులో ఇప్పుడు రెమిడిసివిర్ వాడచ్చు మనం. అది కూడా మొదటి వారంలో త్వరగా వాడితే ఉపయోగం ఉంటుంది. ఉపయోగం జ్వరం త్వరగా తగ్గించడానికి ఇలాంటివి ఉంటాయండి. ప్లాస్మా ఇప్పుడైతే ఉపయోగం లేదని అందరూ నిర్ధారణకు వస్తున్నాము. ఫస్ట్లో అందరూ వాడేవాళ్ళం. ఇప్పుడు చాలా స్టడీస్ వచ్చాయి, చాలా డేటా ఉంది. ప్లాస్మా అంత పడడం లేదండి. ఓకే. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కానీ బెడ్స్ కానీ వెంటిలేటర్స్ ఇవి కానీ అందుబాటులో ఉన్నాయి అని అనుకోవచ్చు అంటారా మన దగ్గర? ఓవరాల్గా క్రితం ఓ వారం రోజుల నుంచి అయితే కొద్దిగా బెటర్ అండి కండిషన్. ఒక వారం రోజుల క్రితం వరకు అయితే చాలా కష్టమయ్యేది. హాస్పిటల్ బయట చాలా మంది వెయిట్ చేస్తూ ఉండేవారు. ఆక్సిజన్ దొరకపోయేది చాలా చిన్న హాస్పిటల్స్లో. క్రితం ఒక 4-5 రోజుల్లో బాగానే తగ్గాయండి కేసులు మాత్రం. ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి చూస్తే కరోనా లక్షణాల్లో ఎలాంటి చేంజెస్ గమనిస్తూ ఉన్నారు? సో ఫస్ట్ వేవ్తో కంపేర్ చేస్తే మనం ఇప్పుడు సెకండ్ వేవ్ ఇది ఎక్కువ కంటేజియస్ ఉంది అండి. చాలా ఎక్కువ మందికి సోకుతుంది ఒకరి ద్వారా ఒకరికి. అలా యంగర్ పేషెంట్స్ ఏదైతే 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. రైట్. జ్వరం ఎక్కువగా వస్తుంది ఈసారి కోవిడ్ వచ్చిన వాళ్ళకి. ఓకే. ఇంకో కాలర్ తీసుకుందాం. రాఘవ గారు, గురునాథరావు గారు కాల్ చేశారు. హలో. హలో. యా గురునాథరావు గారు. యా చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి డాక్టర్ గారికి. మేడం ఇది థర్డ్ వేవ్ వస్తుంది కదా? రాలేదు ఇంకా. రాలేదు మేడం. వస్తుంది ముందు పిల్లలకు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలని అడగడానికి ఉంది. హలో, నమస్కారం అండి. థర్డ్ వేవ్ అయితే ఇంకా రాలేదు, రాకూడదని కోరుకుందాము. ప్రికాషన్స్ అంటే అందరూ మనం పాటించాల్సిందే అండి. మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ వాడడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం. కుదిరిన వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ పట్ల అపోహలు ఉండకూడదు. ఒకరి నుంచి ఇంకొకరికి సోకకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఎస్ రాఘవ గారు, అలాగే పోస్ట్ కరోనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఫుడ్